గుంటూరు వెస్ట్కు సంబంధించి విడుదల రజని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె చిలకలూరుపేట సిట్టింగ్ శాసనసభ్యురాలు. మార్పులు చేర్పుల్లో భాగంగా విడుదల రజనీని గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానచలనం చేసింది. ఒకటి బీసీ కావటం, రెండోది గుంటూరు వెస్ట్కు సంబంధించి విడుదల రజనీ భర్త కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం, కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్న ఈక్వేషన్స్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత పరిగణలోకి తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ జనసేన కూడా ఈ టికెట్ ఆశిస్తోంది. ఇక్కడ మనం చూస్తే శ్రీనివాస్ యాదవ్, బోండబోయిన శ్రీనివాస్ యాదవ్ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు కూడా పనిచేసి ఆ తర్వాత జనసేనలో చేరారు. జనసేనకు సంబంధించి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినప్పుడు కూడా టీడీపీ నాయకులతో కూడా ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన ఈ సీట్ని ఎక్స్పెక్ట్ చేస్తుందంటున్నారు. జనసేన కనుక పొత్తుల్లో భాగంగా కేటాయిస్తే మాత్రం శ్రీనివాస్ యాదవ్కు ఈ టికెట్ దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన కోవెలమూడి రవీంద్ర అలియాస్ నాని ఆయన టికెట్ ఆశిస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా ఆయన టికెట్ ఆశించారు. కానీ ఆయన కాదని వైసీ సామాజిక వర్గానికి చెందిన మద్దాలగిరికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వటం, మద్దాలగిరి విజయం సాధించడం, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన దగ్గరైన నేపథ్యంలో ఖచ్చితంగా నేను కమిటెడ్గా ఉన్నాను, పార్టీ పట్ల విధేయతతో ఉన్నాను, లాస్ట్ టైం టికెట్ ఇవ్వకపోయినా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నాను, నా లాయల్టీని గుర్తించి టికెట్ ఇవ్వాలని చాలా కరాఖండిగా కోవెలమూడి రవీంద్ర డిమాండ్ చేస్తున్న వాతావరణం తెలుగుదేశం పార్టీ హైకమాండ్కు కొంత ఇబ్బందిగా మారిందంటున్నారు. ఖచ్చితంగా తన లాయల్టీని గుర్తించాలని ఆయన తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్న నేపథ్యంలో ఒకవేళ ఇక్కడ పొత్తుల్లో భాగంగా జనసేన కేటాయిస్తే శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థి కావచ్చు. ఒకవేళ జనసేన కేటాయించకపోతే కోవెలమూడి రవీంద్ర పేరే ఫ్రంట్ రన్నర్గా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన అభ్యర్థిత్వం ఖరారయ్యే వాతావరణం ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయినప్పుడు కూడా ఉయ్యూరు శ్రీనివాస్ అలాగే ఎన్ఆర్ఐ మన్నవ మోహన్ కృష్ణ కూడా ఇక్కడ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. అయితే ఇక్కడ టికెట్ దక్కని మద్దాలగిరి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పుడు కూడా కొంత ఆయన అసహనంతో ఉన్నారంటున్నారు. మద్దాలగిరి అనుచరులు కొంత అసంతృప్తితో ఉన్నారంటున్నారు. మరి ఆ ఫ్యాక్టరీ ఎలా పనిచేయబోతుంది అనేది ఆసక్తికరం. మరి పూర్తిగా విడుదల రజనీకి ఆయన సహకరిస్తారా, ఆయన వర్గం సహకరిస్తుందా, ఒకరు సహకరించకపోతే పరిస్థితి ఏంటి అన్న చర్చ అయితే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కనిపిస్తోంది.